విద్య మరియు రోహిణి గుణతో మాట్లాడిన మాటలు వినేసిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శివ దొంగతనం చేసిన వీడియో, అలాగే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, తర్వాత బాలు ఫోన్ దొరకడం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలిసిన తర్వాత బాలుకి ఇదంతా చేసింది రోహిణి అని గట్టిగా అనుమానం వస్తుంది. బాలుకు వచ్చిన అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవడానికి అసలు రోహిణిని అడిగితే దాన్ని నిలదీస్తే సరిపోతుంది కదా అని రోహిణి దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు. అప్పుడు రోహిణి దగ్గరికి వెళ్దాం అనుకుంటే రోహిణి, విద్య ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తూ ఉండడం బాలు కంటకు పడుతుంది. అదేంటి వీళ్ళిద్దరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఫాలో అయితే సరిపోలే, ఓ పని చేద్దాం, మనం వీళ్ళనిద్దరిని ఫాలో అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో, ఇంకెవరిని ముంచడానికి తయారయ్యారో చూద్దాం అని వాళ్ళిద్దరి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరూ కరెక్ట్గా గుణ ఆఫీస్ దగ్గర ఆగుతారు. అదేంటి వీళ్ళు గుణ ఆఫీస్ దగ్గర ఆగడం ఏంటి? వీళ్ళు ముగ్గురు ఏదో పన్నాగం పంతున్నారు. అంటే నేను అనుకున్నది నిజమే అనుకుంటా. అయితే ఈ పని ఏదో చూడాలి, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను కూడా తెలుసుకోవాలి అని వాళ్ళిద్దరితో పాటు వెనకాలే వెళ్ళి వాళ్ళ కంట కనబడకుండా ఒక చాటున నించొని ఉంటాడు. బాలు బయటే ఉండగా రోహిణి మరియు విద్య ఇద్దరు గుణ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తారు. అప్పుడు రోహిణి, గుణ అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు చాలా అంటే చాలా ఎలర్ట్గా ఉండాలి, ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటుంది. అప్పుడు గుణ, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? మన ప్లాన్ సూపర్ సక్సెస్ కదా, మరి ఇప్పుడు వచ్చిన తిప్పలేంటి అని అడుగుతాడు. అప్పుడు విద్య, ప్లాన్ సక్సెస్ అయింది సరే గుణ, కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే వచ్చింది. బాలుకి, మీనాకి ఆ ఫోన్, అలాగే ఆ వీడియో, అలాగే మనం ఆ వీడియో వైరల్ చేశామన్న సంగతి తెలిసిపోయిందన్న అనుమానం బాగా ఉంది. అప్పుడు గుణ, అదేంటి, ఆ ఫోన్ దొంగతనం చేసింది రోహిణియే కదా, కాకపోతే మళ్ళీ బాలు దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆ ఫోన్ పారేయమని చెప్పి మనం అనుకున్నాం కదా, మళ్ళీ బాలు దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ ఫోన్ అక్కడే ఎక్కడో పడేసాను అన్నావు కదా, మరి వాడికి మన మీద ఏమైనా డౌట్ వచ్చిందా అని అడుగుతాడు గుణ. అప్పుడు రోహిణి, నువ్వేం కంగారు పడకు గుణ, బాలుగాడికి నా మీద అసలు డౌట్ రాదు. వాడు ఆ శివాని కాపాడడం కోసమే ఆ దొంగతనం వీడియో చాలా సీక్రెట్గా తన ఫోన్లో దాచుకున్నాడు. అప్పుడు నేను వాడి కళ్ళు కప్పి ఏదో రకంగా ఫోన్ తీసుకొచ్చాను, కానీ ఆ ఫోన్ అనేది పడేయమంటే ఇగో ఈ విద్యనే మళ్ళీ ఎక్కడో పడేసుకుంది, అది తిరిగి బాలు దగ్గరికే వెళ్ళింది. అయినా సరే మనం దొరకడం అసాధ్యం, ఎందుకంటే ఆ ఫోన్లో నేను తీసానని చెప్పేసి ఏ ఆధారం లేదు కాబట్టి అని చాలా గర్వంగా చెప్తుంది. ఒకవేళ వాడు నిన్ను అడిగినా ఆ వీడియో నీకు ఎలాంటి సంబంధం లేదు అని ఏదో రకంగా యాక్ట్ చేయి. ఎలాగైతేనే ఆ శివగాడి పరువు గంగలో కలిసిపోయింది, అలాగే బాలు, మీనా మొహం కూడా మా అత్తయ్య గారి దగ్గర ఎత్తుకోలేకపోయారని చాలా గర్వంగా చెప్తుంది. అప్పుడు ఇంకేముంది, బయట ఎప్పటి నుంచో నిజం తెలుసుకోవాలి, ఇదంతా నిజమేనా అని ఎంతో ఆలోచించుకున్న బాలుకి రోహిణి నోట వెంటే ఆ మాటలు వినగానే చాలా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే ఇంకక్కడే తన్ని నరికేస్తాడన్నంత ఉగ్రంగా తయారయ్యాడు బాలు. ఆ కోపంతో ఆ డోర్ని తోసి, అద్భుతం, చాలా అద్భుతంగా ప్లాన్ చేశావు రోహిణి, నన్ను అలర్ట్ చేయడం మర్చిపోయి ఇక్కడ గుణగాడిని అలర్ట్ చేస్తున్నారా? నా ఫోన్ దొంగిలించి ఈ ఇంట్లో ఉన్న ఏ దొంగో కాదు నువ్వు అని నాకు ఉన్న అనుమానం ఈరోజు నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను అని చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు బాలు. అప్పుడు రోహిణి భయంతో, బాలు నువ్వేంటి ఇక్కడ, నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు, నువ్వు విన్నదంతా అని ఆగిపోతుంది. అప్పుడు బాలు, నోరు ముయ్యి రోహిణి, ఇంకా నాటకాలు ఆడతావా? నేను ఎప్పుడొచ్చానా? నా ఫోన్ పోయింది, నీ మురికి బుద్ధి మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. అలాగే నా ఫోన్ చేతికి వచ్చినప్పుడు అసలు ఈ కుట్ర వెనక ఏ నా కొడుకు ఉన్నాడో ప్రూఫ్తో పట్టుకోవాలనే ఇక్కడ దాకా వచ్చాను. ఈ విద్యని ఎలా ఫాలో అయ్యానో కూడా నాకు తెలీదు. అలాగా ఇద్దరిని ఫాలో అవుతూ వస్తే ఇప్పుడు నాకు అసలు నిజం ఏంటో పూర్తిగా 100% అర్థమైపోయింది.
ఛీ నువ్వు నీ బుద్ధి అని తిడతాడు బాలు. అప్పుడు విద్య, బాలు అది మేము కావాలని చేయలేదు అంటుంది. అప్పుడు బాలు, నువ్వు కూడా నా విద్య, అసలు నా ఇంట్లోనే ఉంటూ నా ఇంట్లోనే తింటూ నా కళ్ళు గప్పి నా ఫోన్ దొంగిలించడానికి రోహిణికి తోడుగా నువ్వుంటావా? మా బామర్ది చేసిన పనంతా అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. నా ఫ్యామిలీ పరువు రోడ్డున పడకూడదని చెప్పేసి నేను ఆ వీడియో దాచుకుంటే దాన్ని గుణగాడికిచ్చి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తావా అని అంటాడు. అప్పుడు గుణ, బాలు కూల్, అది జరిగిందేదో అంతా జరిగిపోయింది అంటాడు. అప్పుడు బాలు, నోర్ముయ్ గుణ, నా ఫోన్ ముట్టుకున్నందుకే నిన్ను ఇక్కడికిక్కడే పాతేయాలి. నా బామర్ది పరువు తీసినందుకు నీ ప్రాణాలు తీసినా తప్పులేదు, కానీ నా టార్గెట్ నువ్వు కాదు అని రోహిణి వైపు చాలా సీరియస్గా కల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇంత నీచానికి దిగుతావా రోహిణి? నా ఫ్యామిలీ పరువు తీస్తే నీకేం దొరుకుతుంది అని అడుగుతాడు బాలు. అప్పుడు రోహిణి తలదించుకొని చాలా భయంతో వణుకుతుంటూ ఉంటుంది. తర్వాత బాలు కోపంతో, ఇదిగో రోహిణి, నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. ఆ వీడియో ఎలాగో వైరల్ చేశావు. నా బామర్ది శివకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నా ఫోన్ నా దగ్గరే ఉంది. ఇకపై నువ్వు కానీ నీ పక్కన ఉన్న ఈ విద్య కానీ ఆ గుణగాడు కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే అస్సలు నేను ఊరుకునేదే లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నా ఫోన్ దొంగిలించింది నువ్వే అని, ఆ వీడియో లీక్ చేసింది అసలు విలన్ నువ్వేనని, ఈ వాయిస్ రికార్డింగ్తో సహా ఆధారాలతో సహా అందరి ముందు నీ ముసుగు తీస్తాను. నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి జైలుకి పంపించకపోతే నా పేరు బాలునే కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సైలెంట్గా ఉంటావా, లేక నాతో పెట్టుకుని సర్వనాశనం అయిపోతావా అనేది నీ ఇష్టం అని చెప్పేసి బాలు చాలా కోపంగా ఉంటాడు. ఆ మాటలను విన్న తర్వాత రోహిణి, విద్య, గుణ ముగ్గురు నోటంపడ మాట కూడా రాకుండా అలాగే ఉండిపోతారు. అప్పటి వరకు తమ ప్లాన్ సక్సెస్ అయిందని చాలా గర్వపడి రోహిణి ముఖంలో ఇప్పుడు కేవలం భయం, వణుకు మాత్రమే మిగిలాయి. బాలు ఎంట్రీతో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. గుణను అలర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాలు ఇచ్చిన వార్నింగ్కి లాక్ అయిపోయారు. మరి బాలు ఇచ్చిన ఈ లాస్ట్ వార్నింగ్ తర్వాత రోహిణి సైలెంట్ అవుతుందా, లేదా బాలుపై మరింత పగ పెంచుకొని ఇంకేదైనా కొత్త కుట్ర స్టార్ట్ చేస్తుందా? మీకేమనిపిస్తుందో చెప్పండి. అలాగే బాలు మీనా పేరు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.